బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 1:50 హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. రాత్రికి బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేరున్నారు. బీజేపీ పెద్దల పిలుపుతో ఆయన హస్తిన వెళ్లడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్డీఏలో చేరాలని షా కోరడంతో ఆయన అంగీకరించారు. కానీ దీనిపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు. అవసరమైతే రేపు కూడా చంద్రబాబు అక్కడే ఉండే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని అంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1:50 ప్రత్యేక విమానంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేసి కేంద్ర అగ్రనాయకత్వంతో ఆయన చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు పొత్తుల అంశం కొలిక్కి వచ్చే విధంగా చర్చలుండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం అంటే 1:50 హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఢిల్లీకి అయితే బయలుదేరి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ సీట్ల సర్దుబాటు విషయం మీద ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. అయితే ఈరోజు రాత్రి అక్కడే ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు రాత్రికి ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. ఒకవేళ ఈ రాత్రికి కనుక సీట్ల సర్దుబాటు మీద ఒక కొలిక్కి రాకపోతే రేపు కూడా అంటే శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండి దీని మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది అని చెప్పి టీడీపీ పెద్దలైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సీట్ల సర్దుబాటు విషయం మీద సీట్లు ఎన్ని కేటాయించాలి ఏంటి అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే చంద్రబాబు ఇప్పటికే వచ్చింది. ఎందుకంటే నిన్న దాదాపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మొత్తం కూడా వీటి మీద డిస్కషన్ అయితే చేసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే బీజేపీతో పొత్తు వ్యవహారం మీద ఇప్పటికే దాదాపు ఒక నెల రోజు వ్యవధిలో అంటే గత నెల 7వ తేదీన చంద్రబాబు తొలిసారిగా అక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే ఢిల్లీలో ఎన్డీఏలో చేరమని ఏదైతే బీజేపీ పెద్దలు చెప్పినప్పటికి కూడా ఇద్దరు కూడా ఒక అంగీకారంకి వచ్చిన తర్వాతే దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి 1-2 రోజుల్లో కనుక ఒక స్పష్టత వస్తే ఆ తర్వాత ఈ ఎన్డీఏలో చేరే అంశం మీద కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అటు టీడీపీ పెద్దలు కానీ బీజేపీ పెద్దలు కానీ భావిస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో అంటే సీట్లు ఎన్ని కేటాయించాలి ఏంటి అన్న దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారని కూడా చెప్తున్నా ఉంది. అయితే బీజేపీ పెద్దలు మాత్రం దాదాపు అసెంబ్లీ 13 స్థానాలు అలాగే ఏదైతే పార్లమెంట్ సంబంధించి ఒక 5 స్థానాలు అయితే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే అన్ని స్థానాలు అయితే బీజేపీకి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి టీడీపీ పెద్దలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ కేవలం 1% ఓటు బ్యాంక్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కనుక వాళ్ళకి ఏదైతే గెలుపు అవకాశాలు ఉన్న సీట్లమే కేటాయించాలని చెప్పి టీడీపీ పెద్దలు పదే చంద్రబాబు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతసారి ఎన్నికల్లో ఏదైతే 13 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే కేవలం 4 స్థానాల్లోనే బీజేపీ గెలవడం జరిగింది. అందుకని కేవలం 1% మాత్రమే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ఏదైతే గెలుపు అవకాశాలు ఉన్న చోట్లే సీట్ల సర్దుబాటు చేయాలని చెప్పి కూడా టీడీపీ పెద్దలు ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అదే కోణంలో చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు రేపు జరిగే బీజేపీ పెద్దలతో జరిగే చర్చల సారాంశం ఏదైతే ఉందో దాంట్లో ఒక సర్దుబాటు విషయం మీద ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లేందుకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి కూడా పిలుపు వచ్చింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడికి వెళ్తారా లేదా అని కూడా కొంత అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి 1:50 ఇక్కడ నుంచి బయలుదేరి ఒక ప్రత్యేక విమానం బేగంపేట
పేట నుంచి ఢిల్లీ వెళ్ళి ఈరోజు రాత్రి అమిత్ షా అలాగే ఇంకా కొంతమంది బీజేపీ పెద్దలతో మొత్తం కూడా ఈ పొత్తు వ్యవహారాలతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద మొత్తం కూడా ఈరోజు రేపు కూడా ఢిల్లీలోనే ఉండి మొత్తం కూడా ఒక విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఏదైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏదైతే బీజేపీతోనూ అలాగే టీడీపీకి ఒక అంగీకారం వచ్చిన తర్వాత ఈ సర్దుబాటు విషయం మీద ఒక ప్రకటన కూడా 2-3 రోజులు చేసే అవకాశం ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.